హ్యాపీ ఈవినింగ్ అండి. ప్రవీణ్ గారు, ప్రదీప్ గారు, ఆమె ఆడిబుల్ అండి? Yes, sir. ఓకే, ఓకే. సో హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ కూడా. ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేసే అవకాశం రావటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంపాక్ట్ లో లేదా జేసీఏలో కానీ పరిచయం అక్కర్లేని పేరు అండి అది. ఆయన పేరు కలపాల ప్రవీణ్ గారండి. సో ఏంటంటే ఆయన ఐసీఐ విజయవాడ గ్రేటర్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈడుపుగల్లు కృష్ణా జిల్లా వాస్తవ్యులు. అండ్ వృత్తిరీత్యా అయితే కనుక ఫిజియోథెరపిస్ట్ అండి. సో ఇన్ పేషెంట్ గా పొన్నమ్మ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అనేటువంటిది విజయవాడలో 2010 నుంచి వాడు నడుపుతున్నారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ట్రైనింగ్స్ ఇన్ జేసీఏ విజయవాడ ఇంపాక్ట్ లో అండి. సో ట్రైనింగ్స్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు వారు. అది కాకుండా లైఫ్ స్కిల్స్ కోచ్, సర్టిఫైడ్ ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ అండి, అండ్ సర్టిఫైడ్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్ అండి. సో మీ అందరి తరఫున, మనందరి తరఫున వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటూ, అండ్ కలపాల ప్రవీణ్ గారు, సార్ ద డిజిటల్ డయాస్ ఇస్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకి, అలాగే ఇంపాక్ట్ అధినేత అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, అండ్ విజయవాడ రీజనల్ ప్రెసిడెంట్ అయిన కదం కృష్ణమూర్తి గారు, మరియు నా గురువులైన ఏఎన్ఆర్ గారు, నండూరు సుబ్బారావు గారికి, అండ్ ఈరోజు నా తోటి పార్టిసిపెంట్స్ అందరూ, అలాగే ఈ 175 జూ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రదీప్ గారు, నా తోటి మెంటర్స్ అయిన నందకిషోర్ గారు, అలాగే మాధవి గారు, విజయ్ కుమార్ గారు, దాత్రి గారికి, అండ్ ఈరోజు పార్టిసిపెంట్స్ అందరికీ వామ్ వెల్కమ్ అండి. యద్భావం తద్భవతి. సో మీరు కోరుకున్నదే మీకు దక్కుతుంది, అవునా కాదా? సో మనం రోజు ఏదైతే కోరుకుంటున్నామో మన మన ప్రతిదీ కూడా మనకు అదే దక్కుతూ ఉంటుంది. సో సృష్టి, స్థితి, లయ, కోరికలు అనేవి మనకి ప్రతిదీ ఉంటుంది. సో ఉదాహరణకి చెప్పాలంటే మనకొక ఎవరికైనా బ్లూ కలర్ నచ్చింది అనుకోండి, మనం ఏది కొనాలన్నా ఆ బ్లూ కలర్ ఉండేటట్టు చూసుకుంటూ ఉంటాం. సో అలాగే మనం వాడే ప్రతి కారు కానీ ఏ వస్తువైనా సరే ఆ బ్లూ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు దాని దగ్గరలో ఉండే కలర్స్ ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం. అలాగే మనని ఎవరైనా ఒక మంచి ఫంక్షన్కి ఇన్వైట్ చేశారనుకోండి, వెళ్ళే ముందు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం. అగైన్ ఆ గిఫ్ట్లో కూడా ఆ బ్లూ కలర్ ఉండేటట్టు చూసుకుంటాం. సో అవునా కాదా? అదేనండి. మనం అందరికీ కూడా సో ఎప్పుడైతే ఎదుటి మనిషికి ఏది ఇవ్వాలన్నా సరే అగైన్ మనకి ఇష్టమైనదే దాంట్లో ఉండేటట్టు చూస్తాం. సో ఇదే క్రమంలో మనకు ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది అనుకోండి, సో ఇమీడియట్ గా మనకు వచ్చేది ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? నెగిటివ్ వస్తుంది. సో ఫాలోడ్ బై దాని నుంచి ఫెయిల్యూర్స్ వస్తాయి. అండ్ యూనివర్స్ కూడా మనకి విజయం ఇవ్వాలన్న ఆలోచన వలన మనకు అన్ని నెగటివ్సే వస్తాయి. సో ఈ రోజు నుంచి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఏ విధంగా మనం ముందుకెళ్దాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈరోజు టాపిక్ ఏంటండి? లా ఆఫ్ అట్రాక్షన్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? సార్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇప్పుడు మనం పాజిటివ్ గా థింక్ చేస్తే మనకి సరౌండింగ్స్ అన్ని కూడా మనకి పాజిటివ్ రిజల్టే ఇస్తుంది సార్. మనం కనుక నెగిటివ్ గా థింక్ చేస్తే ఎవ్రీథింగ్ మనకి జరిగే విషయాలు కూడా నెగిటివ్ గానే జరుగుతాయి. దిస్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్. మన మైండ్ ఏ విధంగా అయితే థింక్ చేస్తుందో మన నేచర్ ని కూడా మనకు అదే సపోర్ట్ చేసి అదే పాసిబుల్ అయ్యే విధంగా జరగడాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు సార్. ఓకే, మరి నెగటివ్ తో అసలు మనకి సంబంధం లేదా అండి? నెగటివ్ ఆలోచించకూడదా? ఖచ్చితంగా ఆలోచిస్తారు సార్. యావరేజ్ హ్యూమన్ బీయింగ్ డెఫినెట్ గా పాజిటివ్, నెగిటివ్ ఆలోచిస్తారు. నెగిటివ్ నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని పాజిటివ్ గా టర్న్ చేయాలి అనే ఒక నంబర్ ఆఫ్ లెసన్స్ కూడా మన లైఫ్ లో చాలా జరుగుతాయి సార్. మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక బర్నింగ్ డిజైర్ ఉంటుంది కదా. సో ఆ బర్నింగ్ డిజైర్ లో మనకి ఒక
ప్యాషన్కి ఒక పర్పస్ ఉండాలి, దానికి తగ్గట్టు మనం ఒక ప్లానింగ్ ఉండాలి, అలాగే ఆ ప్లానింగ్కి మంచి ప్రాక్టీస్ ఉండాలి, అండ్ ఆ ప్రాక్టీస్కి మంచి ప్రిజర్వెన్స్, అండ్ ఫైనల్గా పర్ఫెక్షన్ ఉండాలి. సో మనం ఏది సాధించాలన్నా ఇవన్నీ చూసుకుంటాం మనం సాధించాలనుకున్నది. సో మైండ్ ఈజ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని ఎందరో చెప్పారు, అలాగే అదే మైండ్ ఈజ్ గ్రేటెస్ట్ ఎనిమీ అని కూడా చెప్పారు. సో మైండ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మన గోల్స్, మన ఆస్పిరేషన్స్, మన డ్రీమ్స్, అలాగే మన డిజైర్స్, మన అచీవ్మెంట్స్, మన యాక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. సో మనకి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి వీటి వలన. సో మైండ్కి మనం మేనేజ్ చేయాలంటే వీ నీడ్ టు ప్రాక్టీస్ అన్నమాట. సో అది మెడిటేషన్ రూపంలో కానీ, శ్వాసపై ఎక్కువ ఫోకస్ పెడతామో, లేదంటే మన మైండ్ని మనమే తొంగి చూడటమో, అలాగే మంచి ఛానలైజ్డ్ వేలో మన మైండ్ని మనం గనక మేనేజ్ చేస్తే రిజల్ట్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ పాజిటివిటీ వాళ్ళతోనే ఉంటే మన చుట్టూతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అలాగే ఎప్పుడూ పాజిటివ్గా ఉంటాం. సో మన లైఫ్ని మనమే క్రియేట్ చేసుకోవాలి, అవునా కాదా? మనం దేన్ని చూస్ చేసుకోవాలో మన చాయిస్ మన దగ్గరే ఉంటుంది. సో ఆ చాయిస్ని, ఆ ఛాన్స్ని ఏ విధంగా తీసుకుంటాం అనేది ఒక మంచి కొటేషన్తో ఈరోజు స్టార్ట్ చేయదలుచుకున్నాను. సో ద ఐడియా దట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ థాట్స్ బ్రింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ టు ఏ పర్సన్స్ లైఫ్. సో మన గనక పాజిటివ్ థాట్స్ గనక మనం తీసుకుంటే మనకు అన్ని పాజిటివే జరుగుతాయి, అలాగే నెగిటివ్ థాట్స్ తీసుకుంటే మనకి అన్ని నెగిటివ్స్ ఎదురవుతూ ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్ మనకి తెలియకుండా మనం ఆ నెగిటివ్ థాట్స్నే మనం ఎక్కువగా మన మైండ్లోకి అతి బలవంతాన చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మనం ఎదిగేటప్పుడు, ఈవెన్ మన పిల్లల్ని కూడా టేక్ కేర్ చేసేటప్పుడు ప్రతిదీ ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా కూర్చో, అలా కూర్చో, అలా కూర్చోకూడదు, ఇలా కూర్చోకూడదు. సో మన పేరెంట్స్ ఏదైతే మనకి చెప్పారో మనం కూడా మన బిడ్డలకి అదే నెగిటివ్ థాట్స్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో బలవంతాన మనం రుద్దుతున్నాం. సో రుద్దినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచనలు కూడా అన్ని నెగిటివ్ సైడే ఉంటుంది. ఏదైనా పని చేయాలి, ఏదైనా గోల్ పెట్టుకుని అది అచీవ్ చేయాలి అనుకోండి, ఇమీడియట్గా మనకు వచ్చే థాట్ ఏంటంటే నేను అది చేయలేనేమో, నేను సాధించలేనేమో, నేను సంపాదించలేనేమో, నాకు డబ్బు రాదేమో. ఇదే విధంగా మనం ఆ లా ఆఫ్ అట్రాక్షన్ని ఆ నెగిటివ్గా తీసుకెళ్ళి యూనివర్స్తో కనెక్ట్ అవ్వాల్సింది కూడా నెగిటివ్గానే కనెక్ట్ అయ్యి తిరిగి మనకు ఆ యూనివర్స్ కూడా అదే నెగిటివిటీ మన జీవితంలో ఇస్తున్నాం. సో ఇది అంతా అంటే ప్రపంచం మొత్తం తీసుకుంటే మనకి 97% ఆఫ్ ద పీపుల్ ఆర్ ద పూరెస్ట్ పీపుల్ అండి. 3% మాత్రమే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎలా సాధించారు, అలాగే ఈ 97% ఎలా ఫెయిల్యూర్స్ అయ్యారు అనుకుని మన రోండా బర్నీ అనే ఆవిడ సీక్రెట్ అనే బుక్ రాసింది. సో అది వచ్చిన తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువైంది అందరిలో. సో ఇప్పుడు మనం అంటే దీని మీద చాలా అపోహలు కూడా ఉన్నాయి సొసైటీలో. మనం చాలా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే జస్ట్ విజువలైజేషనే. మనకి డబ్బు కావాలో, లేదంటే మంచి స్టేటస్ పరపతి కావాలంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది మనకి దక్కుతుందన్న అపోహలో ఉన్నారు. బట్ లా ఆఫ్ అట్రాక్షన్లోనే ఆ అట్రాక్షన్ అనే వర్డ్లోనే యాక్షన్ అని ఉంది. బట్ ఆ యాక్షన్ మాత్రం ఎవరు ఫాలో అవ్వకుండా ఎంతసేపు విజువలైజేషన్ చేసుకుందాం, ఎఫర్మేషన్స్ రాసుకుందాం, మంచి గ్రాటిట్యూడ్ చేసుకుందాం అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఒక నెగిటివ్ మోడ్లోకి తీసుకెళ్ళి ఇదొక స్పిరిచువల్ రిలీజియస్ గానో దాన్ని క్రియేట్ చేసి ఇది నాకు రావట్లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వట్లేదన్న అపోహలో చాలా మంది ఉండిపోతున్నారు. అసలు కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకుంటే అట్రాక్షన్ అంటేనే ఆకర్షించటం కదా. సో ఆకర్షించటంలో అది డబ్బు రూపంలో కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఇచ్చే లవ్ కానీ, వాళ్ళు మన నుంచి పొందే ఎఫెక్షన్ కానీ, అలాగే మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్ ఉండాలని ఎక్కువ అట్రాక్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా. సో అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కోర్ ప్రిన్సిపల్స్ తీసుకుంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే
థాట్స్ బికమ్ థింగ్స్. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకు అంతా పాజిటివ్ జరుగుతుంది. నెగిటివ్గా ఆలోచిస్తే మనకు అన్ని నెగిటివ్సే జరుగుతూ ఉంటాయి. సో ఉదాహరణకి తీసుకుంటే ఇక్కడ ఒక్కసారి అందరూ కూడా నేను 1 2 3 అంటాను, అనిన తర్వాత మీరందరూ ఒక్కసారి క్లాప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. యా, అందరూ వార్మప్స్ కూడా చేస్తున్నారు. ఎక్సలెంట్. 1 2 3. ఒకరేమో ఇలా కొడుతున్నారు, ఒకరేమో వీడికి పని పాట ఏం లేదు, ఇప్పుడు క్లాప్స్ అవసరమా అంటాడు. సో కొంచెం గట్టిగా కొట్టండి. మళ్ళీ 1 2 3. నేను 1 2 3 చెప్పకుండానే అందరూ కొట్టేస్తున్నారు. యా, ఫైనల్గా ఇప్పుడు చెప్తున్నానండి, అందరూ రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ మోడ్లో ఉండండి, స్ట్రైట్గా కూర్చోండి. నౌ నేను 1 2 3 అన్న తర్వాత క్లాప్ చేయండి. ఒక్కసారే చేయాలండి. 1 2 3. ఇంకా క్లాప్ కొడదామా వద్దా అని ఆలోచిస్తారు ఏంటండి ప్రతి ఒక్కరు? ఓకే, ఎవరైనా ఒకసారి అన్మ్యూట్ చేసుకుని నేను 1 2 3 అన్న తర్వాత ఫస్ట్ మీ మైండ్లో వచ్చింది ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? రెడీ ఫర్ యాక్షన్ అండి. ఏమండి? ఏదైనా చేయాలి, రెడీ ఫర్ యాక్షన్, ఏదైనా చేయాలని యాంగ్జైటీ వస్తుంది. 1 2 3 చెప్పారు. అదేనండి థాట్. సో మనం ఏదన్నా పని చేయాలన్నప్పుడు ఫస్ట్ మన మైండ్లో ఒక థాట్ వస్తుంది. సో ఏది చేయాలన్నా సరే ఆ థాట్ వచ్చిన తర్వాతే మనం అది చేస్తాం, ఆ పని చేస్తాం. సో థాట్స్ బికమ్ థింగ్స్ అనేది ఇదేంటంటే ఎనీథింగ్ ఈస్ క్రియేటెడ్ ట్వైస్ అండి. ప్రతిదీ కూడా ఏది చేయాలన్నా, ఇప్పుడు మంచి బాహుబలి మూవీ తీయాలన్నా, RRR సినిమా తీయాలన్నా, అలాగే ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి కదా. సో అవన్నీ తీసే ముందే ఆ పర్టికులర్ డైరెక్టర్ తన మైండ్లో ఊహించుకుంటాడు. ఆ స్క్రీన్లో ఆ పర్టికులర్ షాట్ ఏ విధంగా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి. అలాగే మనం రోజు చేసే పని, మన ఓన్ ప్రొఫెషనే తీసుకోండి. ఆ ప్రొఫెషన్కి వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా చేయాలి, లేదంటే ఏదన్నా యాక్టివిటీ చేసేటప్పుడు ఎనీథింగ్ ఈస్ క్రియేటెడ్ ట్వైస్ అండి. ఫస్ట్ మన మైండ్లో దాన్ని ఆటోమేటిక్గా చేస్తాము, తర్వాత రియాలిటీలో చేస్తాం. ఇప్పుడు మన క్లాప్స్ కూడా నేను 1 2 3 చెప్పిన తర్వాత క్లాప్స్ కొట్టమన్నప్పుడు మీకు ఫస్ట్ మైండ్లో వచ్చిన థాట్ ఏంటంటే క్లాప్ కొట్టాలి అని వచ్చిన తర్వాత మన చేతుల్లో క్లాప్ కొట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా థాట్స్ బికమ్ థింగ్స్ అనేది. సో ఎంత తొందరగా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కొనాలి అనుకోండి. ఏ కార్ కొనాలి, ఎంత పెట్టి కొనాలి అన్న థాట్ ముందు మనకు వస్తుంది. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, సో అది ఎన్ని ఫ్లోర్స్ వేయాలి, ఎలా ఉండాలి, ఇంటీరియర్ ఎలా ఉండాలనేది ఆ థాట్ ముందే మనకు వచ్చేస్తుంది. సో ఈ థాట్ బికమ్ థింగ్స్ అన్న తర్వాత, అంటే అది పాజిటివ్ కానీ నెగిటివ్ అన్నా కానివ్వండి, సో ఫాలోడ్ బై నెక్స్ట్ ఏమొస్తుంది అంటే సెకండ్ ప్రిన్సిపల్, వాట్ ఎవర్ యు పుట్ యువర్ అటెన్షన్, ఫోకస్ అంటే మనం దేని మీద అయితే ఫోకస్ పెడతామో అది ఆటోమేటిక్గా మన లైఫ్లో కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది అనమాట. ఇప్పుడు మన థాట్ అది ముందు మనం ఏదైతే అనుకున్నామో ఆ పర్టికులర్ థాట్ మీద కనుక మనం ఫోకస్ పెడితే అది ఆటోమేటిక్గా చాలా స్ట్రాంగర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక యాక్టివిటీ మళ్ళీ ఇంకోసారి అండి, అందరూ స్ట్రైట్గా కూర్చోండి. సో స్ట్రైట్గా కూర్చున్న తర్వాత మీ 2 చేతులు ఇలా తీసుకురండి, నమస్కారం టైప్లో. మన కింద ఈ లైన్ ఆనాలన్నమాట. సో ఇక్కడ తీసుకున్న తర్వాత మనం పైకి చూస్తే, స్ట్రైట్గా కూర్చున్నారు కదా, మీ ఫేస్కి ఈక్వల్గా ఉండాలి మీ హ్యాండ్స్. సో మీకు బాగా హైయెస్ట్ పాయింట్ ఏం కనిపిస్తుందండి? మీ చేతిలో హైయెస్ట్ పాయింట్ and calves and finger
యా, మిడిల్ ఫింగర్ కనిపిస్తుంది. సో ఇక్కడ కొంతమందికి ఏంటంటే రైట్ హ్యాండ్ ఫింగర్ కొంచెం హైట్ ఉండొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ కొంచెం హైట్ ఉండొచ్చు. ఇక్కడ ఎంతమందికి రైట్ హ్యాండ్ ఫింగర్ హైట్ ఉందండి? విజువల్ గా హ్యాండ్ రైస్ చేయండి. ఎస్, ధనుజ గారు. యా, ఎవరికి లెఫ్ట్ హ్యాండ్ హైట్ గా ఉందండి? ఎవరికి లేవు. ఎవరికి 2 ఫింగర్స్ ఈక్వల్ గా ఉన్నాయి? యా, ఆల్మోస్ట్ అందరికి ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు 2 ఫింగర్స్ ఈక్వల్ గా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చేయి ముందు పెట్టుకోండి, మీరు అది కంటితో చూడగలగాలి. అలాగే ఇప్పుడు ధనుజ గారు మీకు హైట్ ఉన్న చెయ్యి మాత్రం ముందు పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒకసారి ఆ మిడిల్ ఫింగర్ ని చూస్తూ ఉండండి. సో నేను చెప్పిన కమాండ్ ని ఫాలో అవ్వండి. గ్రో, మీ మిడిల్ ఫింగర్ పెరుగుతున్నట్టు మీరు ఊహించుకోండి. గ్రో, గ్రో చూస్తూ ఉండాలి, మీ మిడిల్ ఫింగర్ నే చూస్తూ ఉండాలి. గ్రో, గ్రో, గ్రో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీ 2 చేతులు దగ్గరికి తీసుకురండి. ఒకసారి చూడండి మళ్ళీ. ఏమన్నా చేంజ్ అనిపిస్తుందా మీకు? ఏమీ లేదు. బాగానే ఉంది, నిజంగా పెరిగిందో లేదో తెలియదు కానీ పెరిగినట్టు. ఇంకొంచెం హైట్ వచ్చినట్టు అనిపిస్తుంది సార్ ఫింగర్. ఏ ఫింగర్ మేడం? రైట్ ఫింగర్ ఇంకొంచెం పెరిగినట్టు. మీకు ఇందాక ఏ ఫింగర్ హైట్ గా అనిపించింది? రైట్ ఫింగరే సార్. రైట్ ఫింగర్. సో ఈ ఈ అంటే మన ఫోకస్ కనుక ఎగ్జాక్ట్ గా మనం కరెక్ట్ గా ఫోకస్ చేయగలిగితే మన మైండ్ కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది కూడా అదే. సో వాట్ ఎవర్ యు పుట్ యువర్ అటెన్షన్, మనం దేని మీద అయితే అటెన్షన్ పెడుతున్నామో అండ్ ఫోకస్ చేస్తున్నామో అదే పెరుగుతూ ఉంటది. ఈ చిన్న ఉదాహరణ ఏంటంటే సింపుల్ గా మన చేతి వేళ్ల హైట్ కూడా మనం పెంచగలుగుతున్నప్పుడు మన మైండ్ ని ఏ విధంగా మనం ట్రైన్ చేయొచ్చో ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంత అన్రిసార్ట్ఫుల్ స్టేట్ లో ఉంటున్నాం ప్రతినిత్యం, దాన్ని ఒక మంచి రిసార్ట్ఫుల్ స్టేట్ లోకి ఎలా మార్చొచ్చు అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్ ప్రిన్సిపల్ అండి. సో మన థాట్సే మనం దే విల్ బికమ్ ఆర్ థింగ్స్. అలాగే వాట్ ఎవర్ యు పుట్ యువర్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఇట్ విల్ గ్రో అన్నమాట. అది మన లైఫ్ లోనే పెద్దగా పెరిగే అవకాశం ఉంటది. సో దీన్నే పవర్ ఆఫ్ ఫోకస్ అని కూడా అంటారు. అది క్వాంటమ్ ఫిజిక్స్ లో చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో హ్యూమన్ మైండ్ కి యావరేజ్ గా ఈవెన్ నిన్న సెషన్ లో కూడా చూసాం 60,000 థాట్స్ టు 70,000 థాట్స్. అంటే కొంతమందికి 50,000 రావచ్చు, లేదంటే కొంతమందికి 80,000 థాట్స్ రావచ్చు. ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే 60,000 థాట్స్ ట్రావెల్ అవుతూ ఉంటాయి మన మైండ్ లో. అది ఎలా అంటే ఒక రోడ్డు మీద మనం ప్రయాణించేటప్పుడు మనకి ఆపోజిట్ ట్రాఫిక్ వెళ్తూ ఉంటది కదా. సో కానీ మనకి అన్ని థాట్స్ మన మైండ్ థింక్ చేస్తున్నప్పుడు మనం దేని మీద ఫోకస్ పెడతాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు? సో ఎప్పుడైతే ఆపోజిట్ వేలో మనకి అన్ని వెహికల్స్ కనిపిస్తున్నా మన ఫోకస్ అంతా మనం డ్రైవ్ చేస్తున్న బైక్ మీద కానీ, మనం డ్రైవ్ చేస్తున్న 4-వీలర్ మీద కానీ, మనం ఎక్కడైతే ఉన్నామో మన చుట్టూతో ఉన్న మనకి ఎదురొస్తున్న నెగటివ్ థాట్స్ ని మనం ఫోకస్ చేసుకుంటే మన జీవితం అంతా కూడా నెగటివ్ గానే ఉంటది. కానీ మనం ఎప్పుడైతే మన ఫోకస్ గనక కరెక్ట్ గా మనం ఫోకస్ చేయగలిగితే, మన అటెన్షన్ ని కరెక్ట్ గా ఫోకస్ చేసుకోగలిగితే డెఫినెట్ గా మనం చాలా సక్సీడ్ అవుతాం. ఇప్పుడున్న స్టేజ్ కి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. సో మీరు ఏ థాట్ మీద ఫోకస్ పెడుతున్నారు అనేది ప్రతినిత్యం మనం అన్వేషించుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, సో ఇప్పటి వరకు మనం చూసింది థాట్స్ బికమ్ థింగ్స్, అలాగే వాట్ ఎవర్ యు పుట్ యువర్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఆన్ అండ్ గ్రో స్ట్రాంగర్ ఇన్ లైఫ్. సో తర్వాత తీసుకుంటే లైక్ అట్రాక్ట్స్ లైఫ్, లైక్. సో ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా యు ఆర్ లైకింగ్ ఇట్ అండ్ వీఆర్ అట్రాక్టింగ్ టు ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో మన చిన్న వయసులో ఒక 30 మెంబర్స్ క్లాస్మేట్స్ ఉన్నారు. సో ఆ క్లాస్మేట్స్ లో మనం ఎవరితో సహవాసనం చేస్తున్నాం? సో రీడింగ్ ఫ్రెండ్స్ అని ఉంటారు, మంచిగా అల్లరి చేసే ఫ్రెండ్స్ ఉంటారు.
సో రీడింగ్ ఫ్రెండ్స్ తో ఉంటే మనం కొంచెం హైయర్ స్టేజెస్కి వెళ్తాం మన కెరియర్ లో. అలాగే అల్లరి చేసే వాళ్ళతో ఉంటే అలాగే మన జీవితం కూడా కొంచెం డౌన్ఫాల్ అవుతూ ఉంటది. సో మనం జాబ్ చేసే వాళ్ళం అయితే గనక మన ఎంప్లాయీస్, సో అక్కడ ఎంత వేల మంది జాబ్ హోల్డర్స్ ఉన్న మన చుట్టూత మనం షేర్ చేసుకునేది, మనం స్పెండ్ చేసేది ఒక ముగ్గురుతో నలుగురితో మాత్రమే. సో ఆ ఫ్యూ పీపుల్నే మనం అట్రాక్ట్ చేస్తున్నాం. అదేనండి, లైక్ అట్రాక్ట్స్ లైక్. సో మనని అట్రాక్ట్ చేసే వాళ్ళు, మనం అట్రాక్ట్ అయ్యేది కూడా కొంతమందిని. సో ఆ చుట్టూతా ఉండే వాళ్ళు డెఫినెట్ గా మన లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటారు. మనం వరిని అట్రాక్ట్ చేస్తే మనకి వరి రివర్స్ వస్తుంది మన యూనివర్స్ నుంచి. అలాగే మనం యాంగ్జైటీగా ఫీల్ అయ్యి యాంగ్జైటీని రోజు అట్రాక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా యాంగ్జైటీ వస్తుంది. లేదు, మనం అన్హ్యాపీనెస్ లో ఉంటున్నాం, ఎక్కువగా అన్హ్యాపీనెస్ ఉంటే మనకి తిరిగి అదే అన్హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మనం ఒక డిస్సాటిస్ఫాక్షన్ లో ఉన్నాం, మనకి మోర్ డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది ఒక నెగటివ్ ఇంపాక్ట్. పాజిటివ్ గా ఆలోచించండి, మనం ఒక జాయ్ఫుల్ గా ఉన్నాం, మనకి ఆటోమేటిక్ గా జాయ్ విల్ అట్రాక్ట్ అస్. అలాగే మనం ఒక లవ్ అట్రాక్ట్ చేస్తున్నాం అనుకోండి, అది మన బిడ్డ కానివ్వండి, మన ఇంట్లో మన సహధర్మచారిని అయినా కానివ్వండి, లేదంటే మన గురువునో మన తల్లిదండ్రులనో ఎక్కువ లవ్ గనక మనం ఇస్తే ఆటోమేటిక్ గా తిరిగి మనకి లవ్వే వస్తుంది. అలాగే పీస్ అట్రాక్ట్స్ మోర్ పీస్. మనం నిత్యం పీస్ఫుల్ గా ఉంటే మనకి ఆటోమేటిక్ గా పీస్ రివర్స్ వస్తుంది. అలాగే మంచి గ్రాటిట్యూడ్ గనక చూపగలిగితే మనం, అలాగే తిరిగి మనకి అదే గ్రాటిట్యూడ్ వస్తుంది. మంచి కైండ్నెస్ ఉంటే మనకి అదే కైండ్నెస్ మనకి రివర్స్ వస్తూ ఉంటది. లేదు, మంచి హ్యాపీనెస్ అట్రాక్ట్ చేసాం అనుకోండి, అలాగే తిరిగి మనం కూడా హ్యాపీనెస్ ఇవ్వగలుగుతాం, మనం కూడా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో టు చేంజ్ యువర్ వరల్డ్, మన చుట్టూతో ఉన్న ప్రపంచాన్ని మనం గనక మార్చుకోవాలి అంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ చేంజ్ ద వే యూ ఫీల్ ఇన్సైడ్. మన అంతర్లీనంగా అంతర్కరణ శుద్ధి చేసుకుంటే గనక డెఫినెట్ గా మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని ఈ లా ఆఫ్ అట్రాక్షనే చెప్తుందండి. సో నేను హ్యాపీగా టైంకి ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాను అని అనుకుంటే గనక, లేదు ఆఫీస్కి స్టార్ట్ అయ్యాం, నేను కరెక్ట్ నా పంచింగ్ టైంకి నేను వెళ్ళగలనో లేదో, మధ్యలో ట్రాఫిక్ జామ్ జరగవచ్చు, లేదంటే సిగ్నల్స్ పడి ఎక్కువగా నాకు లేట్ అవ్వచ్చేమో అన్న ఆలోచిస్తాం. కానీ నేను హ్యాపీగా టైంకి ఆఫీస్ వెళ్ళగలుగుతున్నానని చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటాం. సో ఆలోచన మన యూనివర్స్ ఏం చేస్తుందంటే అదే మనకి క్రియేట్ చేస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఒక పాజిటివ్గా ఆలోచిస్తున్నాం, నేను హ్యాపీగా టైంకి ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ టైంకి మనం రీచ్ అవుతాం. అక్కడ ఒక మంచి మనకు ఆ రోజంతా హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు 97% ఆఫ్ పీపుల్ థింక్ ఇన్ దిస్ వే. అదే నేను చెప్పిన సెకండ్ ప్రిన్సిపల్. మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం, నెగటివ్స్ కనుక ఫోకస్ చేస్తే మన లైఫ్ కూడా నెగటివ్ గానే ఉంటది. సో ఎప్పుడు కూడా ఆ పాజిటివ్నెస్ గానే ఉండాలి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే, మన నిత్య జీవితంలో మన పిల్లలు కానీ ఈవెన్ మనం వచ్చిన కెరియర్ తీసుకుంటే, మంకీ సీ మంకీ డూ అని మంచి వర్డ్ విన్నాం కదా. అంటే మన చుట్టూతో ఉండే వాళ్ళు ఒక డాక్టర్ అయితే, లేదంటే ఒక ఇంజనీర్ చదివితే నేను అదే చదువుతాను అంటారు. అదేంటంటే మన ఇన్బార్న్ టూల్సే ఆ విధంగా చెక్కబడినవి. సో అది గనక మనం తెలుసుకుంటే, అంటే సధర్మే విధనం శ్రేయ పరధర్మో భయానహ అని, అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అని కాకుండా, మన మైండ్ ఏది చెప్తుంది, మనం దేని మీద పర్ఫెక్షన్ అవ్వగలం, మన గోల్ ఏంటి, మన జీల్ ఏంటి, దాన్ని మీద గనక మనం ఫోకస్ పెట్టి అది రీచ్ అవడానికి గనక ట్రై చేస్తే అగైన్ యూనివర్స్ విల్ సపోర్ట్ అస్. అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అండ్ మీకు ఇక్కడ ఓపెన్ క్వశ్చన్ అడుగుతున్నానండి, మీకు మీలో ఒక 100% ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే ఎంత పర్సెంట్ మీకు మీరు ఇష్టపడుతున్నారు? 100%. ఎస్ తక్షణ గారు. 100%. 100%. ఎక్సలెంట్. ఇంకా ఎవరైనా? 90% సార్. 90%. సో మౌనిక గారు 98%. ఇంకా ఎవరైనా? నేను 80% ఇష్టపడుతున్నాను సార్ నన్ను. 80%. సో ఇక్కడ మన ఆలోచన చూడండి, మనం ఇప్పుడు తక్షణ గారు చెప్పినట్టు వై నాట్ 100% అండి? ఎందుకు మనం 85%? తేజస్వి గారు
యా ఎందుకు 100% ఇష్టపడకూడదు మనం? సో ఇక్కడ 80% ఆర్ 85% ఆర్ 90% ఇట్లా మనం ఇష్టపడుతున్నది, అక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే 40% ఆర్ 20% ఆర్ 5% మనం అంటే మనకెందుకు ఇష్టం లేదు. సో ఆ విధంగా మనం గనక దాన్ని 100% అచీవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మన గోల్ కూడా చాలా ఈజీగా రీచ్ అవటానికి మన యూనివర్సే మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మనలోనే ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. అదేంటి అంటే 85% నేను ఇష్టపడుతున్నాను, అలాగే ఇంకొక 15% ఇష్టపడని వ్యక్తి. ఒకే పర్సన్ లో ఇద్దరున్నారు. సో ఒక స్కోర్ ఇచ్చేవారు, అలాగే స్కోర్ తీసుకునేవారు, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సో ఇక్కడ ఎవరు అంటే స్కోర్ ఇచ్చేవారు ఎప్పుడూ కూడా కండిషన్డ్ యూ అనే పర్సన్ ఉంటాడు, అలాగే తీసుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా రియల్ యూ, అక్కడ ప్యూర్ లవ్ ఉంటుందండి. సో ఎప్పుడు కూడా ఆ 2 పర్సన్స్ కాకుండా 1 పర్సన్ గా థింక్ చేసేటట్టు చూడండి. డెఫినెట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ చూసుకుంటే, సో ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణేనండి, ఇంపార్టెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ ఏ పాజిటివ్ మైండ్ సెట్. నిత్యం మనం ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ మైండ్ సెట్లే ఉండాలి. అండ్ మన గురించి మనం ఆలోచించే దాంట్లో నెవర్ కాంప్రమైజ్. 100% ఎఫర్ట్ ఉండాలి, 100% పాజిటివ్నెస్ ఉండాలి, 100% కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ ప్రతి దాంట్లో కూడా మనం రీచ్ అవ్వగలం అనేది లా ఆఫ్ అట్రాక్షన్ లో యాక్షన్ పార్ట్ కూడా ఉండాలి. నాట్ ఓన్లీ గ్రాటిట్యూడ్ ఆర్ ఓన్లీ ఎఫర్మేషన్స్ పెట్టుకొని కూర్చుంటే అవ్వదండి, మనం అది రీచ్ అవ్వలేం. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది పాజిటివ్ థింకింగ్ ఇంప్రూవ్స్ మెంటల్ హెల్త్. మన ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్తో మనం ఎప్పుడూ కూడా కనెక్ట్ అవుతాము. అది మన ప్రతి ఒక్క సబ్ కాన్షియస్ మైండ్ 24 hours యాక్టివ్గా ఉంటుందండి. కాన్షియస్ మైండ్ మాత్రం మనం అవేర్నెస్లో ఉన్నప్పుడే యాక్టివ్గా ఉంటుంది. మనం పడుకున్నప్పుడు కానీ నిద్రపోతున్నప్పుడు కానీ మనం మెలకుతో ఉన్నప్పుడు మాత్రం ప్రతినిత్యం మనకి యాక్టివ్గా ఉండేది సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంది కాబట్టే మనం రోజు మన పనులు కానీ మనం నిద్రపోతున్నప్పుడు మనం కలలు కనగలుగుతున్నాం, అలాగే మనం నిద్రపోతున్నప్పుడు మనం శ్వాస తీసుకోగలుగుతున్నాం, మన గుండె కూడా కొట్టుకోగలుగుతుంది. సో ఎప్పుడు కూడా మనకి తెలియకుండా ఆ పాజిటివ్ థింకింగ్ కనుక మనలో అలవర్చుకుంటే మనకి కూడా ఆటోమేటిక్గా పాజిటివ్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పాజిటివ్ థింకింగ్ బూస్ట్ ఫిజికల్ హెల్త్. సో వన్స్ మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయిందనుకోండి, మనకి తెలియకుండానే మన ఫిజికల్ హెల్త్ కూడా చాలా యాక్టివ్ అయిపోతుంది. అండ్ పాజిటివ్ థింకింగ్ విల్ ఎన్హాన్స్ అవర్ రిలేషన్స్. మనం పాజిటివ్గా ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా పీపుల్ కమ్ టు అస్. మన చుట్టూతా ఒక మంచి సాంగత్యం ఫామ్ అవుతుంది. అండ్ నాకు తెలుసు ఇప్పుడు మన రిలేషన్స్ కూడా అంతేనండి. ఆ పాజిటివ్ థింకింగ్ యాటిట్యూడ్ మన అందరిలో ఉంది కాబట్టి మనం ఈరోజు జూమ్ సెషన్లో కూర్చోగలుగుతున్నాం. సో మంచి బ్రేకింగ్ న్యూస్కి చాలా దూరంగా ఉంటూ, మంచి సీరియల్స్ కూడా చాలా దూరంగా ఉంటూ, మనం ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం, ఆ పాజిటివ్ వేస్ మన లైఫ్లో రావటం కోసం ఇప్పుడు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అలాగే పాజిటివ్ థింకింగ్ ఇంక్రీజెస్ అవర్ ప్రొడక్టివిటీ. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తే ఆటోమేటిక్గా నేను చెప్పినట్టు యూనివర్స్ కూడా మనకి సపోర్ట్ వస్తుంది. అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి మన గోల్ కూడా ఎర్లీగా రీచ్ అవ్వగలుగుతాం. మనకి ఒక ప్రొడక్టివిటీ కూడా మంచి ప్రొడక్టివిటీ వస్తుంది, అండ్ అది పెరుగుతూనే ఉంటుంది. సో అసలు ఈ పాజిటివ్ థింకింగ్ ఏ విధంగా కల్టివేట్ చేసుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలి అంటే, మనం లా ఆఫ్ అట్రాక్షన్లో 4 స్టెప్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయండి. ఆ 4 స్టెప్ మేనిఫెస్టేషన్స్ ఏంటంటే బ్రింగింగ్ డిజైర్స్ ఇన్ టు రియాలిటీ త్రూ ఫోకస్ అండ్ బిలీఫ్స్. సో మంచి ఫోకస్ పెట్టుకుని ఇందాక మన ప్రిన్సిపల్స్ చూసినట్టు మన బిలీఫ్ సిస్టమ్ కూడా పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా మన మేనిఫెస్టేషన్స్ కూడా చాలా రీచ్ అవుతాం. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఏంటంటే ఆస్క్ ఏంటంటే అడగందే అమ్మైనా పెట్టదు కదా. సో అని ఒక నానుడు, బట్ అడగకుండానే పెట్టేదే అమ్మ అండి. అండ్ ఇక్కడ ఒక 2 స్టేట్మెంట్స్. సో ఐ వాంట్ మనీ అని మనం అడిగే కంటే ఐ ఆమ్ రిసీవింగ్ మనీ అని అనుకోవడం చాలా ఉత్తమం. సో అడిగే విధంలో కూడా మార్పు ఉండాలి. మనం వాడే ఫ్రేజెస్, మనం వాడే వర్డ్స్, మనం వాడే సెంటెన్సెస్లో కూడా మార్పు ఉండాలి.
సో ఏది కూడా నెగిటివ్ గా ఆలోచించకూడదు. ఐ వాంట్ మనీ అన్నప్పుడు మన దగ్గర మనీ లేదు అని అర్థం వస్తుంది. బట్ ఐఆమ్ రిసీవింగ్ మనీ అన్నప్పుడు ఆటోమేటిక్ గా మన దగ్గర కొంత అమౌంట్ ఉంది, బట్ అగైన్ యాడెడ్ అమౌంట్ యాడ్ అవుతుంది ఇంకా అనేది ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ అన్నమాట అది. సో ఇక్కడ మొబైల్ ఫోన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇంకొక పర్సన్ కి కాల్ చేస్తున్నప్పుడు ఆ మొబైల్ ఫోన్ నుంచి మన వాయిస్ ఒక ఫ్రీక్వెన్సీ రూపంలో అతనికి మనం చెప్పదలుచుకునే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగే మన బాడీలో ఒక మైండ్ ఒక టవర్ అనుకుంటే గనక, సో ఇప్పుడు ఐ వాంట్ మనీ అన్నప్పుడు మన దగ్గర లేదు అనేది లేనిది దాన్ని మనం అడుగుతున్నామని. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అబండెన్స్ అనుకుని ఐఆమ్ రిసీవింగ్ ఇన్ మనీ అంటే మనం అనుకుంటే డెఫినెట్ గా మన ఆస్క్ అనే లా ఆఫ్ అట్రాక్షన్ లో మంచి మేనిఫెస్టేషన్ మనకు అలవరుస్తుంది. అలాగే అది చాలా స్పెసిఫిక్ గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంత ఇప్పుడు ఐఎమ్ రిసీవింగ్ మనీ అన్నప్పుడు ఒక జనరలైజ్ స్టేట్మెంట్. ఆ రిసీవింగ్ మనీలో యాక్యురేట్ గా ఇప్పుడు మనం ఒకనొక టైంలో ఒకనొక అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్ లోకి పడుతుంది అని ఐఎమ్ రిసీవింగ్ 1 lakh ఆఫ్ అమౌంట్ ఇంటూ మై ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఆన్ సో అండ్ సో డేట్ అని స్పెసిఫిక్ గా అడగటం రావాలి. అది మనీయే కాదండి, లవ్ కానీ, అఫెక్షన్ కానీ, మన ఫ్యామిలీ ఏదైనా కావచ్చు, హెల్త్ కానీ ఏదైనా ఆ విధంగా అడిగితే గనక డెఫినెట్ గా యూనివర్స్ మనకి ఇస్తుంది. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మనం ఒక హోటల్కి వెళ్తాం, అక్కడ ఫుడ్ ఆర్డర్ పెడతాం. ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత మనకి ఆ వెయిటర్ మనం ఏదైతే ఆర్డర్ పెట్టామో అదే తీసుకొస్తాడు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాయుడు గారు కుండ బిర్యానీ కావాలని ఒక రెస్టారెంట్కి వెళ్ళి మనం అడిగి నాకు పాస్తా కావాలి, లేదంటే నాకు పిజ్జా కావాలి, బర్గర్ కావాలంటే రాదు కదా. సో ఆస్క్ అనేది అంత ఇంపార్టెంట్ పార్ట్ అండి. సో ఏదైనా సరే మనం మన యూనివర్స్ ని అడగటం నేర్చుకోవాలి. సో ఆ నేర్చుకునే క్రమంలో సరైన సక్రమైన మార్గంలో మనం అడగాలి, కానీ వేగ్గా ఏది ఉండకూడదు. అండ్ ఇట్లా మన మైండ్ని కనుక మనం సెట్ చేసుకుంటే డెఫినెట్ గా మనకి రావాల్సింది ఆటోమేటిక్ గా యాంపుల్ అమౌంట్ లో మనకి మన అకౌంట్ లోకి వస్తుందండి. సో మీకు ఇంకొక ఉదాహరణ, ఒక జాబ్ చేస్తున్న అతనికి ప్రమోషన్ కావాలి, అలాగే తనకి ట్రాన్స్ఫర్ కూడా కావాలి అనుకోండి. సో నాకు ప్రమోషన్ కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి అని అనుకుంటే యూనివర్స్ ఏం చేస్తుంది అంటే తను తీసుకెళ్ళి ఎక్కడో బీహార్లో ఒక మంచి ఆఫీస్లో వేస్తుంది. బట్ తనకి కావాల్సింది విజయవాడ టు హైదరాబాదో, లేదంటే హైదరాబాద్లో జాబ్ చేస్తుంటే విజయవాడకి ట్రాన్స్ఫర్ కావాలని ఒక స్పెసిఫిక్గా కనుక మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా యూనివర్స్ ఆ విధంగా మనకి కావాల్సిన రూపంలో మనకి అందేటట్టు, అది మనం పొందేటట్టు మనకి ఇస్తుంది అన్నమాట. సో ఆస్క్ అనేది చాలా స్పెసిఫిక్గా ఉండాలి. తర్వాత మనం అడిగే దాంట్లో ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. సో ఇప్పుడు మనం డబ్బు సంపాదించాలంటే డబ్బు సంపాదన చాలా కష్టంతో కూడుకున్న పని అని ఒక డిస్బిలీఫ్గా ఆలోచించకుండా దాన్ని ఆ బిలీఫ్ సిస్టంలోనే మనకి ఆ నమ్మకం ఉండాలి. ఎస్, నేను ఐఎమ్ రిసీవింగ్ మనీ, నేను ఇంకా దాన్ని సంపాదించగలను అనేది పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ మీకు మన ఇండియన్ మైథాలజీలో తీసుకుంటే, ఇప్పుడు మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు అక్కడ మీరు ఆ సిచ్యువేషన్ చూస్తే ఫస్ట్ ద్రౌపది ఏం చేస్తుందండి, తన డ్రెస్ని తను ప్రొటెక్ట్ చేసుకుంటుంది, తన శారీని. సో కొంత టైం అయిన తర్వాత, అంటే మన జీవితాన్ని కూడా ప్రస్తుతం ముందు మన ప్రయత్నం అనేది మనం చేయాలి. ముందు కాపాడుకుంటూ మనం 2 చేతులతో ట్రై చేయాలి. తర్వాత కంటిజెన్సీ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో కొంచెం సేపు అయిన తర్వాత ద్రౌపది ఎలా అలసిపోయి ఒక చెయ్యి తన డ్రెస్ని కాపాడుకుంటూ ఒక చెయ్యిని కృష్ణ పరమాత్ముని రిక్వెస్ట్ చేస్తుంది. సో అక్కడ కంటిజెన్సీ ప్లానింగ్ తో తను ప్రయత్నం తను చేస్తూ కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్ముని అడుగుతుంది అనమాట. తర్వాత ఫైనల్ గా ఇంకా అక్కడ కూడా తను ఓపిక చనిపోయినప్పుడు ఇంకా తను కాపాడుకోవడానికి కంప్లీట్ సరెండర్ అవుతుంది ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడికి. అప్పుడు కానీ మన శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు. సో అలాగే మన జీవితంలో కూడా ముందు మన ప్రయత్నం చేసి కొంత టైం తర్వాత ఇంకొక హెల్ప్ కోసం వెళ్ళిన తర్వాత
పూర్తిగా యూనివర్స్ మీద రిలై అయితే డెఫినెట్ గా మనకు అదే విధంగా యూనివర్స్ రివర్స్ ఇస్తుంది అనమాట. సో మనం ఏదైతే అనుకున్నామో మనకు అదే వచ్చి తీరుతుంది. సో ఆస్క్ అండ్ బిలీఫ్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా మన మేనిఫెస్టేషన్ ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దెన్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మంచి గ్రాటిట్యూడ్ ఉండాలండి. గ్రాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ మీరు ఇంకొక ఇండియన్ కాదండి, వెస్ట్రన్ మైథాలజీ బైబిలే తీసుకున్నారనుకోండి, నీ దగ్గర ఉన్నదానికి నీకు థ్యాంక్ఫుల్ లేకపోతే నీ దగ్గర ఉన్నది కూడా పోతుంది అని బైబిల్ చెప్పిన మంచి వాక్యం ఒకటి ఉందండి. సో మన దగ్గర ఉన్నదానికి మనం థ్యాంక్ఫుల్ ఉండాలి. ఇప్పుడు మనం రోజు నిద్రపోతున్నాం, రేపొద్దున నిద్ర లెగిసే టైంకి చాలా మంది అదే నిద్రలో వాళ్ళ ప్రాణాలు వదిలేస్తున్నారు. బట్ మనం లెగిసాం కదా, సో ఈ యూనివర్స్కి ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి. సో గ్రాటిట్యూడ్ అనేది ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఆ గ్రాటిట్యూడ్ ఉంటే గనక మనం చాలా హ్యాపీ ఫామ్ లో ఉంటాం. అండ్ వీ నీడ్ టు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాట్ వీఆర్ ఇన్ దిస్ స్టేజ్ రైట్ నౌ. సో ఆ థ్యాంకింగ్నెస్ ఉంటే గనక ఆటోమేటిక్ గా మనకి యూనివర్స్ నుంచి రివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వస్తుందండి. సో ఫైనల్ గా మన లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎప్పుడైతే ఫస్ట్ ఆస్క్ ఉండాలి, తర్వాత ఆస్క్ అనేది స్పెసిఫిక్ గా ఉండాలి, తర్వాత బిలీఫ్ సిస్టమ్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, అండ్ ఫైనల్ గా ఇవన్నీ ఉంటే గనక రిసీవింగ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది మనకి. అది ఎంత స్ట్రాంగ్ ఉందనేది మన ఆస్క్ బట్టే ఉంటుంది. మనం స్ట్రాంగ్ గా అడగగలిగితే ఆటోమేటిక్ గా మన రిసీవింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా పాజిటివ్ గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మన రిసీవింగ్ లో ఏమన్నా తడబాటు అండ్ ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు అగైన్ మనం ఆ 4 స్టెప్స్ ని మళ్ళీ రిపీట్ చేయాలి, ఆస్క్ లో మార్చుకోవాలి, లేదంటే మన బిలీఫ్ సిస్టమ్ ని కొంత పాజిటివ్ గా మార్చుకోవాలి, దాని మీద నమ్మకం పెంచుకోవాలి. అండ్ దిస్ ఆల్ రిలేటెడ్ కొంత స్పిరిచువాలిటీని కూడా ఇంబైబ్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా మనకి గ్రాటిట్యూడ్ వస్తుంది. అండ్ అగైన్ వాట్ ఎవర్ వి ఆస్క్ మనం అది రిసీవ్ చేసుకుంటాం. సో ఈ 4 స్టెప్ మేనిఫెస్టేషన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి హౌ దిస్ విల్ హ్యాపెన్ అనేది. సో బిఫోర్ యాక్చువల్గా యాక్షన్కి వెళ్ళే ముందు కొన్ని విజువలైజేషన్ టెక్నిక్స్ చేయాలి మనం. అంటే వీ నీడ్ టు క్రియేట్ ఏ విజన్ బోర్డ్. సో విజన్ బోర్డ్ అనేది మనం నిత్యం డైలీ చూసుకునే మన ఆఫీస్ డెస్క్ కావచ్చు, మన నోటీస్ బోర్డ్ కావచ్చు, మనం ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి మనం చూసుకునే మిర్రర్ అన్న కావచ్చు, ఆర్ ఎల్స్ మంచి ఏరియా చూసుకుని మంచి ప్లానింగ్ చేసి మంచి వెకేషన్కి వెళ్ళాలి అన్న గోల్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఎవ్రీడే మనం విజువలైజ్ చేయగలగాలి. ఆ విజువలైజేషన్ కనుక చేస్తే డెఫినెట్గా మనకి ఆటోమేటిక్గా యూనివర్స్ రివర్స్ మనం అది రీచ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే గైడెడ్ మెడిటేషన్ అనేది ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే గనక మంచి, అంటే ఎన్నో యూట్యూబ్ వీడియోస్ అండ్ లింక్స్ ఉన్నాయండి, అది ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నాయి. సో గైడెడ్ మెడిటేషన్ విల్ లిటరల్లీ ఎనర్జైజ్ అవర్ మైండ్ అండ్ బాడీ. సో ఆ గైడెడ్ మెడిటేషన్ కనుక డైలీ చేసుకుంటే డెఫినెట్ గా మెడిటేషన్ కి కూర్చుంటే మనకు వచ్చే 60,000 థాట్స్ ఆన్ అన్ యావరేజ్ అన్ని నెగిటివే ఉంటాయండి. బట్ వన్స్ వీ ప్రాక్టీస్ డే బై డే డెఫినెట్ గా గైడెడ్ మెడిటేషన్ విల్ ఎనర్జైజ్ అవర్ సెల్ఫ్, ఇట్ విల్ ఎన్లైట్ అవర్ లైఫ్. సో అది డెఫినెట్ గా అవుతుంది. అండ్ నెక్స్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం చేయాల్సింది అఫర్మేషన్స్. సో ఇక్కడ నేను కొన్ని అఫర్మేషన్స్ కోట్ చేశాను. ఎవ్రీడే అఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. నథింగ్ టు వరీ అండి, ఐ షేర్ దిస్ పవర్ పాయింట్. మీరు ఇప్పుడు ఏం రాసుకోవసరం లేదు, జస్ట్ ఫాలో. అండ్ ఈ అఫర్మేషన్స్ అనేవి ఎప్పుడూ కూడా పాజిటివ్ గానే ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టు ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ వెల్దీ, ఐ ఆమ్ లవ్డ్, ఐ ఆమ్ సెక్యూర్. అండ్ నెక్స్ట్ అఫర్మేషన్స్ ఇంకెవరైనా చదవగలుగుతారో ఒకసారి అన్మ్యూట్ చేసుకుని. ఎస్ మ్యామ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చదవండి. I am forgiving. ఎస్ మ్యామ్. I am blessed. యా. I am grateful. యా. I am beautiful. ఎక్సలెంట్. I am confident. సూపర్. I am courageous. హిలేరియస్. యా, లాస్ట్ ఒకటి ఉందండి. I am ఎవరు excited ఎక్సైటెడ్ గా about లేరు? today. I am excited about today. యా, I am ఐ ఆమ్ ఎక్సైటెడ్ అబౌట్ టుడే.
డెఫినెట్ గానండి. ఈ అఫర్మేషన్స్ ఇవే కాదు, ఇంకా ఉన్నాయి. ఎస్, ఎవరైనా చదవగలుగుతారా? I am grateful for the moment. ఎస్ మ్యామ్. I am resilient. I am Yes. stronger than I think. ఎస్. I am equipped with all the tools I need to succeed. I am Yes. determined to succeed. I am determined to succeed. యా, నెక్స్ట్ సార్ వెంకట్ గారు. నెక్స్ట్. I am Intrinsically motivated to achieve goals, overcome challenges and live with passion. I am growing through every experience. And మీరు ఈ అఫర్మేషన్స్ చదివేటప్పుడు హై పిచ్ లో చదవాలండి ఎప్పుడు కూడా. దట్ విల్ లిటరల్లీ ఎనర్జైజ్ అవర్ సెల్ఫ్ విత్ ఇన్. I aspire to be a blessing and an inspiration to others. I challenge myself to grow. Yes, I next strive to ma'am. be the best version of me. I have a Yeah. voice and that voice matters. I am capable of making changes in my life. Yeah, I live for those I loved and for what I love. yeah. I choose compassion and cooperation over competition. I am kind. I am enough. I choose to be positive and optimistic. I am faithful in all my endeavors. Yeah, I honor ఇంకెవరైనా? my commitments and promises. I am blessed. I know my worth. I am energized by my passion. I strive to listen more than I speak. I strive to read more than I write. I am the author of my story. ఎస్ మ్యామ్. సో ఎఫర్మేషన్స్ తర్వాత వీ నీడ్ టు సెట్ సర్టన్ ఇంటెన్షన్స్. సో ఆ ఇంటెన్షన్స్ ఎంత క్లియర్ గా ఉండాలి అంటే వీ నీడ్ టు గెట్ క్లియర్ ఆన్ వాట్ యు వాంట్. మనకి ఏం కావాలో దాని మీద మంచి క్లారిటీ ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా అది ఎందుకు అనేది మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ యూస్ ఎ పాజిటివ్ లాంగ్వేజ్. ఎప్పుడు రాసినా సరే ఆ పాజిటివ్ లాంగ్వేజ్ లోనే ఉండాలి, కానీ నెగిటివ్స్ అనేది ఉండకూడదు. అండ్ వీ నీడ్ టు బీ స్పెసిఫిక్ అండ్ యూస్ ప్రెసెంట్ టెన్స్. ఎప్పుడు కూడా ప్రెసెంట్ టెన్స్, ఇది వరకు, ఎప్పుడో, ఒకప్పుడు అటువంటి వర్డ్స్ ఏం లేకుండా ప్రెసెంట్ ఉన్న స్టేట్ ని మనం మెన్షన్ చేయాలి. అండ్ వీ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ స్టేట్మెంట్. రాసిన ప్రతిదీ కూడా మనం బిలీవ్ చేయాలి. సో దేర్ బై ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో 68 సెకండ్స్ గనక ఒక థాట్ తో మనం గనక హోల్డ్ చేస్తే మన మైండ్ ని, అది డైలీ 1 మినిట్ గనక ప్రాక్టీస్ చేస్తే, అంటే 68 సెకండ్స్ ఎందుకన్నానంటే ఇట్ విల్ బి 1 minute and 8 seconds. సో దాని మీదే గనక మనం ఫోకస్ చేస్తే ఒక 24 hours లో అది ప్రతినిత్యం మనం గనక అభ్యసిస్తే డెఫినెట్ గా మనం ఆ ఇంటెన్షన్ ని రీచ్ అవ్వగలుగుతాం. అలాగే ఉదాహరణకి చెప్పాలంటే, మనకి ఇంట్లో ఒక ట్యాప్ వదిలాం. సో అక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి అనుకోండి. సో ఏం చేస్తాం అప్పుడు ఇమీడియట్ గా? ఎస్ సార్. ఫిల్ అవుతుందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటాం అండ్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా వాటర్ ఎక్కువ కొడతాం సార్. ఎక్కువ ఎంత పోతున్నా మురికి వాటరే వస్తుంది. ట్యాప్ ఈ క్లోజ్ రోజు ఈ రోజు అయిపోయింది, రేపు కూడా అలాగే వస్తుంది. ఏం చేయాలి అప్పుడు? దాన్ని స్టాప్ చేయడానికి కాల్ చేస్తాం మున్సిపాలిటీ, దానికి రిలేటెడ్ బాడీస్ కి. అంటే మన ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వస్తుంది ఆ మురికి వాటర్. క్లీన్ చేస్తాం సార్. మంచినీళ్ళు పోయాలి. ట్యాప్ క్లీన్ చేసినా ఇంకా మురికి వాటరే వస్తుంది. ట్యాంక్ ని క్లీన్ చేయాలి సార్. సోర్స్ ఎక్కడ నుంచి అయితే వాటర్ వస్తున్నాయో అది క్లీన్ చేయాలి. ఎక్కడి నుంచి అయితే సోర్స్ వస్తుందో మనం దాన్ని క్లీన్ చేయాలి. అలాగే మనకి ఇది వరకు ఇఫ్ యు ఆర్ 90 కిడ్స్ అంటే మనకి టేప్ రికార్డర్ ఉంటది, టేప్స్ ఉన్నాయి కదండి. దాంట్లో మంచి మొహమ్మద్ రఫీ సాంగ్స్ ప్లే చేసుకున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకసారి మనకి లేటెస్ట్ సింగర్స్ వచ్చారు ఇప్పుడు. సో కొత్త పాటలు రికార్డ్ చేయాలంటే డబుల్ రికార్డర్ టేప్ రికార్డర్ లో పెట్టి ఎరేస్ చేసి మళ్ళీ కొత్త పాటల్ని లోడ్ చేసేవారు ఇది వరకు. సో ఇక్కడ ఏంటంటే ఒక కండిషన్ థాట్స్ వాటిని గనక మనం ఎరేస్ చేయగలిగితే ఎఫర్మేషన్స్ తో డెఫినెట్ గా ఒక పాజిటివ్నెస్ మన సైడ్ వస్తూ ఉంటది.
సో మనం నిత్యం ఎప్పుడు కూడా స్టార్ట్ అట్రాక్టింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ లైఫ్. సో మనకి ప్రతిదీ కూడా మనం అట్రాక్ట్ చేయగలగాలి. అలాగే మైండ్ ఈస్ క్లస్టర్ విత్ మెనీ థాట్స్. మన బ్రెయిన్ అనేది చాలా థాట్స్ తో నిండిపోయి ఉంటది ఎప్పుడు కూడా. సో ఏదైతే 68 సెకండ్స్ తో మనం డైలీ ఒక థాట్ మీద ఫోకస్ చేయాలని చెప్పానో, ఆ విధంగా గనక మనం ప్రాక్టీస్ చేసి మంచి అభ్యసిస్తే గనక మనకి ఆ థాట్ ఆటోమేటిక్ గా మనకి ఒక మంచి పాజిటివ్ ఎఫర్మేషన్ తో మంచి ఇంటెన్షన్ తో గనక మనం టార్గెట్ చేస్తే గనక అది మనం రీచ్ అవ్వగలుగుతాం. సో మన నిత్య జీవితంలో మనం రిలేషన్షిప్స్ లో ఎక్కువ మంది ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ లవ్. అలాగే మనం డిమాండ్ కూడా చేస్తున్నాం లవ్ ని. సో ఆ విధంగా మనం లవ్ ని ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, డిమాండ్ చేస్తున్నామో, అసలు సప్లయర్ ఆఫ్ లవ్ అనేది మనకి ఎవరు కూడా కనిపించట్లేదు. సో ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా, డిమాండ్ చేయకుండా మనం గనక లవ్ ని ఎదుటి మనిషికి ఇస్తే ఆటోమేటిక్ గా మనకి లవ్ వస్తూ ఉంటుంది. సో ఇఫ్ యు లవ్ ఎ పర్సన్ యు కాంట్ క్వాంటిఫై ఇట్. మనం ఎప్పుడు కూడా ఎవరినైనా లవ్ చేసినప్పుడు ఆ లవ్ ని ఎప్పుడు కూడా క్వాంటిఫై చేయలేం. నాకు ఇంత లవ్ కావాలి, ఇంత లవ్ నేను ఇస్తానని చెప్పి ఎవరితో అంటే ఆ లవ్ అది ట్రూ కాదండి. సో ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏంటంటే గివ్ టు రిసీవ్. మనం ఎదుటి వాళ్ళకి ఇస్తే గనక మనం అది రిసీవ్ చేసుకోగలుగుతాం. యూ విల్ స్టార్ట్ రిసీవింగ్ వన్ ఫైన్ డే. సో అలాగే ఇప్పుడు మన పంప్ సెట్ వాటర్ రాకుండా కొంచెం బ్లాక్ అయ్యింది అనుకోండి, అంటే కొన్ని అంటే ఎయిర్ బబుల్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం, ఒక చిన్న చెంబుతో నీళ్లు పోస్తాం. నీళ్లు పోసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పంపు సెట్ మనకు ఒక అబండెన్స్ ఆఫ్ వాటర్ ఇస్తుంది. ఒక చిన్న వాటరే మనకి ఆ పంపు సెట్ లో పోయటం వలన మనకి ఎలా అయితే అబండెన్స్ ఆఫ్ వాటర్ ఇస్తుందో, అలాగే మనం కూడా ఎప్పుడు 10 మందికి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా, మనం డిమాండ్ చేయకుండా, మనం ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కనుక ఇస్తే మన చుట్టూతో ఉన్న మన ఇండియన్ ఫ్యామిలీస్ కూడా సస్టైన్ అవడానికి మెయిన్ కారణం అదే. మనం ఎప్పుడూ కూడా 10 మందికి ఇవ్వటమే కానీ మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా తక్కువ. అందుకే ఇన్ని రోజులు మన ఇండియన్ కల్చర్ కానీ, దాని ఫాలోవర్స్ కానీ ఇప్పుడు ఫారిన్ వాళ్ళు ఎందుకు కాపీ చేస్తున్నారు అంటే దాంట్లో ఉన్న ప్యూరిటీ ఆఫ్ లవ్. సో ఎప్పుడు కూడా ఐ హ్యావ్ టు గివ్ టు రిసీవ్ అనేది మనలో నానుతూ ఉండాలి. అండ్ వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్ బై గివింగ్ అన్నమాట. సో ఎప్పుడైనా ఎవరికైనా ఇస్తున్నప్పుడు మనం ఏం లూజ్ అవ్వమండి, అది తిరిగి మనం పొందుతాం. సో యూ విల్ యాక్చువల్లీ గెయినింగ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని మనం సాధించగలుగుతాం. అలాగే సింపుల్ చేంజ్ ఇన్ థాట్ ప్రాసెస్. సో యూ విల్ ఫీల్ ద చేంజ్. ఒక థాట్ ప్రాసెస్ ని గనక మార్చుకోగలిగితే మనం, అలాగే మనం ఆ ఫీల్ ని కూడా ఆటోమేటిక్ గా మార్చగలుగుతాం. సో ఆ ఇంటెన్షన్స్ ఆ విధంగా రాసుకోవాలి. రాసుకుంటే కనుక చాలా సక్సెస్ అవుతాం. అలాగే ఓవర్కమింగ్ లిమిటింగ్ బిలీఫ్స్. సో కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. అంటే వీ నీడ్ టు ఐడెంటిఫై కామన్ లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే స్ట్రాటజీస్ టు షిఫ్ట్ యువర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ని కూడా కొన్ని స్ట్రాటజీస్ కి మార్చే విధంగా మనం ట్రై చేస్తే ఈ లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్, అంటే పూర్తిగా బిలీవ్ చేయనప్పుడు ఇటువంటి కూడా మనం చూసుకోవాలి. సో అసలు ఈ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ లో అనుకుంటే, వీ నీడ్ టు క్రియేట్ ఎ సపోర్టింగ్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ అస్ ఫస్ట్. సో మన చుట్టూతో ఉన్న వాతావరణం కూడా అది మనకి సపోర్టివ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అది పీస్ఫుల్ బ్రహ్మ ముహూర్తం అంటారు కదా. సో ఆ టైంలో గనక కూర్చుని మనం గనక ఎక్కువగా చేస్తే, ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మనకి మనం పొందుతాం ఆ విధంగా. సో అది ఏ విధంగా అంటే వీ నీడ్ టు డూ డైలీ ప్రాక్టీసెస్. సో రోజు ప్రాక్టీస్ చేయాలి. అది గ్రాటిట్యూడ్ జర్నలింగ్ రాయాలి. అలాగే మైండ్ఫుల్నెస్ గా మెడిటేషన్ చేయటం కూడా మనం చేయాలి. సో ఈ విధంగా చేస్తే మనకి ఆటోమేటిక్ గా లా ఆఫ్ అట్రాక్షన్ మనం కోరుకున్నట్టు మనం ఏదైతే అడుగుతామో అది రిసీవ్ అవుతాం. సో ఈ విధంగా చేసుకుంటే మనం మన లైఫ్ లో కూడా చాలా సక్సెస్ అవుతాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు 80 to 85% అనేది నేను ఇందాక చెప్పినట్టు యాక్షన్ చేయాలి.
అలాగే 20 to 50% మనం విజువలైజేషన్ చేయాలి, ఎఫర్మేషన్స్ మీద రిలే అవ్వాలి, అలాగే ఫైనల్గా మేనిఫెస్టేషన్స్ మీద ఫోకస్ పెట్టాలి. సో మనకి కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ బిలీఫ్ గనక ఆటోమేటిక్గా పెరుగుతుంది ఈ విధంగా చేస్తే. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, పెట్రోల్ లేకుండా కూడా ఈవెన్ రోల్స్ రాయ్స్ కార్ కూడా నడవదు కదా. అలాగే మనం ఇంట్లో రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నా సరే, మనం అంటే రైస్ పెట్టేసి రైస్ కుక్కర్ని అలా పెడితే రైస్ మనకి ఉడకదు. సో ఎప్పుడైతే మనం రైస్ కుక్కర్ని ఆన్ చేసామో అప్పుడే ఉడుకుతుంది. అలాగే ఒక విత్తనాన్ని మనం భూమిలో నాటి కొన్ని రోజుల తర్వాత దానికి ఎన్ని నీళ్లు పోసి ఎంత ఎరువేసి అది ఎంతవరకు పెరిగిందని మళ్ళీ మళ్ళీ తవ్వి చూస్తే గనక డెఫినెట్గా మనకి ఆ విత్తనం మొక్క అవ్వదన్నమాట. అదే విత్తనాన్ని మనం రోజు గనక ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో దానికి నీళ్లు పోసి ఎరువేసి దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత అదే మనకి ఫ్రూట్స్ ఇస్తుంది. అలాగే మన మైండ్కి కూడా మనం ఏమిస్తున్నాం అనేది మనం నిత్యం చూసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఇదే క్లాస్కి కంటెంట్ లేకుండా, ఒక స్ట్రక్చర్ లేకుండా ప్రిపేర్ అయ్యి చెప్పాలంటే డెఫినెట్గా చెప్పలేం. సో అలాగే ప్రతినిత్యం కూడా మన మైండ్ నుంచి మన మైండ్కి ఏమిస్తున్నామో తిరిగి మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా టాస్క్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో ఎక్కువ ఫాలో అవ్వాలి. సో ప్రాపర్ టూల్స్ కనుక ఉంటే, అంటే టాస్క్ అనే యాక్రోనియంలో T స్టాండ్స్ ఫర్ టూల్స్. సో ప్రాపర్ టూల్స్ కనుక ఉంటే దెన్ ఏ స్టాండ్స్ ఫర్ యాటిట్యూడ్. సో ఆ యాటిట్యూడ్ మైండ్ సెట్ నాకు ఉందా అని మీకు మీరు క్వశ్చన్ చేసుకుంటే ఎస్ విల్ బి ప్రాపర్ స్కిల్స్ అండ్ కే విల్ బి ప్రాపర్ నాలెడ్జ్. సో ఇవన్నీ ఉంటే కనుక డెఫినెట్గా యూనివర్స్ మనకి కావాల్సినట్టు మనం అడిగింది మనకి ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే టియర్ కూడా ఉండాలండి. టియర్ అనే యాక్రోనియం తీసుకుంటే టైం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం మన గోల్ రీచ్ అవడానికి. అలాగే ఈ టియర్లో ఈ స్టాండ్స్ ఫర్ ఎనర్జీ. ఎనర్జీ ఏంటంటే ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం మన ఎనర్జీ. అలాగే ఏ స్టాండ్స్ ఫర్ అటెన్షన్. అటెన్షన్ ఏంటంటే మన అటెన్షన్ రిజల్ట్స్ ఏంటి, దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నాము. మనం యాంగ్జైటీగా, ఫ్రస్ట్రేషన్లో, ఇరిటేషన్లో గనక ఉంటే ఆటోమేటిక్గా మనం రిసీవ్ చేయాలనుకున్నది మనం అచీవ్ చేయాలనుకున్నది చేయలేం. సో అదేవిధంగా రిసోర్సెస్ మనం అచీవ్ చేయడానికి ఏ రిసోర్సెస్ ఎక్కువగా మనం రిలై అవుతున్నాం. సో మనం ఎఫర్ట్స్ పెట్టాల్సిన విధంగా పెడుతున్నామా అనేది మనం ఈ విశ్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు అదే జరుగుతుంది. సో ఫైనల్గా ద లా ఆఫ్ అట్రాక్షన్. సో దాన్ని అచీవ్ చేయాలంటే లక్ మీద రిలై అవ్వటం తగ్గించాలి. అట్లాగే ఫోకస్ ఆన్ వాట్ యు ట్రూలీ వాంట్. మనకి ఏం కావాలో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వీ నీడ్ టు ప్లాన్ అండ్ టేక్ యాక్షన్. యాక్షన్ చేస్తేనే మనం రిసీవ్ చేసుకోవాలనుకున్నది రిసీవ్ చేసుకోగలుగుతాం. లేటర్ ఆన్ ఇందాక నేను చెప్పినట్టు 80 to 85% మనం యాక్షన్ మీదే ఎక్కువ రిలై అవ్వాలి. అండ్ 20 to 15% వీ నీడ్ టు విజువలైజ్ అండ్ ఎక్కువగా పాజిటివ్ ఎఫర్మేషన్స్ మీద రిలై అయ్యి, అలాగే మంచి గ్రేట్ఫుల్నెస్గా అండ్ మెడిటేషన్ చేస్తేనే మన గోల్ రీచ్ అవ్వగలుగుతాం. సో ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీవన్. సో అన్ అడల్ట్ హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్, ఇక్కడ మనం చూసుకుంటే 7 octillion ఆటమ్స్ ఉంటాయండి. 7 octillion అంటే 7 పక్కన 27 జీరోస్ పెడితే అన్ని ఆటమ్స్తో మన బాడీ ఫిల్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే యాటమ్ అంటే మీకు యాటమ్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక యాటంలో సెంటర్గా ఉండేది న్యూక్లియస్, చుట్టూతో తిరిగేది ఎలక్ట్రాన్స్. అలాగే సెంటర్లో న్యూక్లియస్తో పాటు ప్రోటాన్స్ కూడా ఉంటాయి. సో ఇదంతా ఎనర్జీ ఈ విశ్వంలో ఎలా ఉంటుందో మన హ్యూమన్ బాడీలో కూడా ఈ 7 octillion ఆటమ్స్లో నిత్యం మన ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటుంది. సో ఆ హ్యూమన్ ఎనర్జీ ఫీల్డ్ అండ్ యూనివర్స్ ఎనర్జీ ఫీల్డ్తో కనెక్ట్ అయితే కనుక మనం పాజిటివ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీయే ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ విశ్వానికి. అలాగే ఆ విశ్వం నుంచి కూడా మనకి కూడా అలాగే పాజిటివ్నెస్ మన జీవితంలో వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, మనకి కొన్ని న్యూ థాట్స్ మనం ఇంబైబ్ చేసుకోవాలి. అలాగే న్యూ ఫీలింగ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఈ న్యూ ఫీలింగ్స్ వస్తేనే మనకి న్యూ యాక్షన్స్ వస్తుంది అండ్ ఫైనల్గా ఒక న్యూ రిజల్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు వరకు మనం ఉన్న లైఫ్ కాకుండా ఒక మంచి రిసార్ట్ఫుల్ లైఫ్ మనకి కావాలి అంటే ఈ న్యూ థాట్స్ని మన మైండ్కి గనక మనం ఇచ్చి
మనం ఆ న్యూ థాట్స్ని మంచి ఫీలింగ్స్తో గనక నింపితే ఫైనల్గా మంచి యాక్షన్స్తో మన జీవితం ఉంటుంది, అలాగే మంచి రిజల్ట్స్ మనం పొందగలుగుతాం. సో ఈ కొత్త లైఫ్ కావాలనుకుంటే గనక డెఫినెట్గా లా ఆఫ్ అట్రాక్షన్ని మీరు ఈ రోజు నుంచి అది గ్రాటిట్యూడ్ రైటింగ్లో కానీ మీ విజువలైజేషన్ విధానంలో కానీ మంచి ఎఫర్మేషన్స్తో మీ జీవితాన్ని మార్చుకుంటారని ఆశిస్తూ, అండ్ ఈజ్ అ టైమ్ ఫర్ క్వశ్చన్ ఆర్. అండ్ మీ అందరూ కూడా స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగెస్ట్ పర్సన్స్ అవుతారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ మీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్ ఫర్ వండర్ఫుల్ సెషన్. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా ఇన్ డీటెయిల్ పిన్ టు పిన్ చాలా ఎక్స్ట్రాడినరీగా డెలివరీ ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్ వన్స్ అగైన్. అండ్ పార్టిసిపెంట్స్ నుంచి అండి సార్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే సార్తో మాట్లాడచ్చు. బిఫోర్ క్వశ్చన్ రివ్యూలోపు మనకు విజయ్ కుమార్ సార్ మనకి సమరైజ్ చేస్తారు ఈ సెషన్. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. ఈరోజు చాలా అద్భుతంగా ప్రవీణ్ సార్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తోసగుచ్చినట్లు పార్టిసిపేట్స్ అందరికి కూడా ప్రయత్నం చేశారు గట్టిగా. ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే మనకి ఇష్టమైనది మనం సెలెక్ట్ చేసుకుంటామని నెగిటివ్ గా ఆలోచిస్తే ఈ ఆలోచనలు అనేవి అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ థాట్స్ తో ఆలోచిస్తే నెగిటివ్ వస్తుంది. అలానే పాజిటివ్ థాట్స్ తో ఉంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకు జరుగుతాయని చెప్పి అలా అన్నారు. మన మైండ్ తో ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా జరుగుతుంది. మైండ్ ఈజ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్ అండ్ వెరీ ఎనిమీ ఆల్సో. సో అందుకే మనం ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అట్లానే దాని గురించి చెప్తూ ద ఐడియా దట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ థాట్స్ బ్రింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్ అని ఒక కొటేషన్ మంచిగా మాకు అందజేయడం జరిగింది. అలానే 97% పూర్ పీపుల్ ఉంటారు, అలానే 3% సక్సెస్ఫుల్ పీపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ తో మనకు పాజిటివ్ థాట్స్ తో ఉండడం వల్ల సక్సెస్ గా ఉంటారు. ఆల్మోస్ట్ 97% వాళ్ళు ఇలా పాజిటివ్ థాట్స్ ఉండరని చెప్పి అన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యాక్షన్ అండ్ విజువలైజేషన్ కూడా ఉంటది. దాని గురించి కూడా చాలా వివరంగా అందించడం జరిగింది. అలానే కోర్ ప్రిన్సిపల్స్ గురించి చెబుతూ థాట్స్ బికమ్ ఏ థింగ్స్ యూ థాట్ క్రియేట్ యువర్ రియాలిటీ అని, పాజిటివ్ థింకింగ్ గురించి, నెగిటివ్ థింకింగ్ గురించి, అలానే యాక్టివిటీస్ చేయించారు సార్ మా పార్టిసిపెంట్స్ తో. మేము కూడా జాయిన్ అయ్యాము. ఫస్ట్ యాక్టివిటీ, సెకండ్ యాక్టివిటీ కూడా మమ్మల్ని ఆ ఇమేజ్ లోకి తీసుకెళ్ళిపోయారు. సో అది కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము. మాకు కూడా అర్థమైంది సార్. అట్లానే మన థాట్సే మన లైఫ్ అని కోర్ ప్రిన్సిపల్ సెకండ్ వచ్చి వాట్ ఎవర్ యూ పుట్ యువర్ అటెన్షన్ ఫోకస్ ఆన్ యువర్ గ్రో ఇన్ స్ట్రాంగర్ లైఫ్ అని చెప్పి మనం ఏదైతే ఫోకస్ చేస్తామో అది తప్పకుండా ఇది అవుతుందని. అలానే 60,000 థాట్స్ మనకి ట్రావెల్ అవుతా ఉంటాయి మన మైండ్ లో అని చెప్పి మాకు కొంత క్యాల్కులేటెడ్ గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అలానే నెగిటివ్ తో మనం ఆలోచిస్తే అలా అది వరీ అట్రాక్ట్స్ మోర్ వరీ అని, మనం ఎక్కువ బాధపడతా ఉంటే ఇంకా ఎక్కువ అవుతా ఉంటది. అలానే సాటిస్ఫాక్షన్ తో అన్సాటిస్ఫాక్షన్ ఉంటే ఇంకా అన్సాటిస్ఫాక్షన్ అని. అలానే పాజిటివ్ లో వచ్చేపట్ జై అట్రాక్ట్స్ మోర్ జాయ్ అని, లవ్ అట్రాక్ట్స్ మోర్ లవ్ అని, కైండ్నెస్ అట్రాక్ట్స్ మోర్ కైండ్నెస్ అని చెప్పి, హ్యాపీనెస్ అట్రాక్ట్స్ మోర్ హ్యాపీనెస్ అని, ఇలా పాజిటివ్ ఎఫర్మేషన్స్ తో మన మైండ్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడు ఆల్వేస్ యాజ్ అని చెప్పి. టు చేంజ్ యువర్ వరల్డ్ ఆల్ యువర్లీ హ్యావ్ టు డూ ఈజ్ చేంజ్ ద వే యూ ఫీల్ ఇన్సైడ్ అని చెప్పి మంచి కొటేషన్స్ తో మాకు బాగా అర్థమయ్యే రీతిలో చెప్పారు సార్. అట్లానే ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, ద ఇంపార్టెంట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అని, హౌ టు కల్టివేట్ పాజిటివ్ థింకింగ్ ఎన్హాన్స్ రిలేషన్షిప్ అని, అట్లానే మనం పాజిటివ్ థింకింగ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఇట్లా చెప్తూనే మాకు ఇచ్చారు సార్. అలానే 4 స్టెప్ మేనిఫెస్టేషన్ గురించి మాకు చాలా కొత్తగా అనిపించింది సార్. ఇది చాలా ఇంతకు ముందు క్లాస్ ఉన్నా కానీ కొత్తది మాకు అప్డేట్ చేసినట్లు అనిపించింది. ఆస్క్ అని, బిలీవ్ అని, రిసీవ్ అని, మన మైండ్ మనం సెట్ చేసుకోవాలి. సెట్ బిలీవ్ ఈజ్ ఎవ్రీథింగ్. అట్లానే ద్రౌపది గురించి ఒక పిక్చర్ కూడా మాకు చూపించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అది మాకు అష్యూర్ గా మైండ్ లోకి వెళ్ళిపోయింది అక్కడ ఏం జరుగుతుందని. అలాగే గ్రాటిట్యూడ్ అని చెప్పి ఆ థ్యాంక్ఫుల్నెస్ అనేది, ఆస్క్ బిలీవ్ రిసీవ్ లా ఆఫ్ అట్రాక్షన్ అని మేనిఫెస్టేషన్స్ చాలా ఇంపార్టెంట్ గా బాగా చెప్పారు సార్.
విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి, గ్రాటిట్యూడ్ మెడిటేషన్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, ఎఫర్మేషన్స్ కూడా మా పార్టిసిపేట్స్ అందరూ మేము కూడా జాయిన్ అయ్యాం సార్. చాలా మాతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగినట్టు ఉంది. ఐఎమ్ హ్యాపీ అని, ఐఎమ్ ఏ వర్తి అని, ఐఎమ్ లవ్డ్ అని, ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ అని, ఐఎమ్ బ్లెస్డ్, ఐ నో మై వర్త్, ఐఎమ్ ద ఆథర్ ఆఫ్ మై స్టోరీ, ఐఎమ్ ఏ కైండ్ అని, ఇలా చాలా చాలా ఎక్సర్సైజెస్ మాతో చేయించారు సార్. అలానే సెట్టింగ్ ఇంటెన్షన్స్ గురించి, హౌ టు రైట్ ఇంటెన్షన్స్, ఓవర్కమింగ్ లిమిటింగ్ బిలీవ్స్, ప్రాక్టికల్ స్టెప్స్ టు అప్లై ద లా ఆఫ్ అట్రాక్షన్, గ్రాటిట్యూడ్ అండ్ మైండ్ఫుల్నెస్, ఇవన్నీ మాకు ప్రతిదీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పారు సార్. 80% మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో రిజల్ట్ ఉండాలి అంటే 80% యాక్షన్ ఉండాలి, 20% విజువలైజేషన్ అని ఉండాలి అని చెప్పారు సార్. మీరు ఏది చెప్పినా కానీ చాలా కొత్తగా అప్డేటెడ్ గా చెప్తా ఉంటారు సార్. మాకు ప్రదీప్ గారి తరఫున, అలానే మెంటర్స్ తరఫున, పార్టిసిపేట్స్ అందరి తరఫున కూడా ఇంత మంచి సెషన్ మాకు అందించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ సార్. అండ్ పార్టిసిపెంట్స్ నుంచి అంటే సార్ కన్నా క్వశ్చన్స్ అడగవచ్చు, ఇంకా డౌట్స్ ఉండట్లేదు. సార్ ఒక చిన్న క్వశ్చన్, లైక్ డే బిగినింగ్ వి నీడ్ టు స్టార్ట్ విత్ మెడిటేషన్ అని సెషన్ స్టార్టింగ్ లో చెప్పారు. లైక్ ఎండింగ్ వాట్ కెన్ వి డూ, లైక్ బిఫోర్ స్లీప్ సమ్ క్వాలిటీ ఆఫ్ టైం, వాట్ షుడ్ వి డూ? గ్రాటిట్యూడ్ రైటింగ్ సార్ మేడం. గ్రాటిట్యూడ్ రైటింగ్. యా, అంటే ఈ రోజు మార్నింగ్ నుంచి మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ తో వాట్ యు అచీవ్డ్, వాట్ యు డూ, అండ్ యూ నీడ్ టు థ్యాంక్ యూ ఫర్ వాట్ ఆల్ యూ ఫేస్ టుడే. ఓకే సార్, దెన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ సార్, వాళ్ళ సెషన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మధ్య హల్చల్ అవుతున్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, ఎలా మనం ఫోకస్ చేయాలనే దాని గురించి, ఓన్లీ విజువలైజేషన్స్ మాత్రమే కాదు యాక్షన్ కూడా ఉండాలని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు. ప్లస్ అది ఎలా ఉండాలంటే ఫోకస్, ఒక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎలా అయితే డెస్టినేషన్ కి మీద దృష్టి ఉంటుందో, మన కారు మీద డ్రైవింగ్ ఎలా దృష్టి ఉంటుందో, అలా మనం ఏది సాధించాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ ఉండాలని క్లియర్ గా చెప్పారు. ప్లస్ 68 సెకండ్స్ డైలీ ఒక దాని మీద, అంటే మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేయగలిగితే త్వరగా దాన్ని రీచ్ అవుతామని చెప్పి కూడా నాకు బాగా నచ్చిందండి ఆ పాయింట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. హలో, నాది ఒక చిన్న డౌట్ అండి. అదే Yes, డౌట్ ma'am. అంటే నేను అది గ్రాస్ప్ చేయలేకపోయాను, అంటే రాసుకోలేకపోయాను. ప్యాషన్ కి పర్పస్ ఉండాలి, పర్పస్ కి అన్న తర్వాత నుంచి ఒక 4 లైన్స్ చెప్పారు. అవి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారండి. థ్యాంక్ యూ. యా, ప్యాషన్ కి ఒక పర్పస్ ఉండాలండి. దానికి తగ్గట్టే మనం ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. ఆ ప్లానింగ్ కి ప్రాక్టీస్ ఉండాలి. ఆ ప్రాక్టీస్ కి ప్రిజర్వెన్స్ ఉండాలి. ఆ ప్రిజర్వెన్స్ కి పర్ఫెక్షన్ ఉండాలి. ప్రిజర్వెన్స్ అంటే మనకి పట్టుదల ఉండాలండి. ఒక బర్నింగ్ డిజైర్ కి ఉండాల్సిన, మనం ఏమైనా గోల్ సాధించాలి అనుకుంటే ఆ బర్నింగ్ డిజైర్ కి ఇవన్నీ కూడా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సుజాత గారు. ఆ ఫీడ్బ్యాక్స్ అని, మీ వీడియో ఫీడ్బ్యాక్స్ రికార్డ్ చేసి టెలిగ్రామ్ లో షేర్ చేస్తే నేను సార్ షేర్ చేస్తానండి. I want to give small doubt, feedback. sir. Sir, I have a small doubt. సుబారి గారు మాట్లాడండి. Yeah, Praveen sir, happy evening, sir. Sir, the last conclusion slide regarding how to achieve success with the law of attraction, the point number 6 on, sir, I have little confusion about it. It is be grateful to ourselves, or be grateful to the surroundings what we receive. Small confusion, sir. ఏం సార్, బీ గ్రేట్ఫుల్ టు అంటే మనకి whatever we have దానికి మనకి సెల్ఫ్ గ్రేట్ఫుల్ గా ఉండాలా, లేదా ఏదైనా సపోర్ట్ మన సరౌండింగ్ నుంచి ఇచ్చినప్పుడు వాటికి మనం గ్రేట్ఫుల్ గా ఉండాలండి. పాయింట్ నెంబర్ 6 సార్ అది.
ఇద్దరికి ఉండాలండి. మనకి మన మీద ఉండాలి, అలాగే మనకి ఏదైతే మనం పొందామో వాళ్ళ మీద కూడా ఉండాలి కదా. ఓకే సార్, యాక్చువల్లీ దా స్పెల్లింగ్ వల్ల నేను లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అనమాట. థ్యాంక్ యూ సార్, క్లియర్ ఇట్. ఓకే. హలో సార్. ఎస్ మ్యామ్. ప్రవీణ్ సార్, నేను చాలా నేర్చుకున్నాను. నోట్స్ రాయలేక చెయ్యి కొంతసేపు ఆగిపోయింది, చాలా పెయిన్ వచ్చింది. చాలా ట్రై చేశాను కానీ లాస్ట్ లో ఇంకో 2 minutes కాలేక వదిలేశాను. లా ఆఫ్ అట్రాక్షన్ తో మా ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ అట్రాక్ట్ చేసి ఎలాగైతే ప్రశాంతంగా సెషన్ డెలివర్ చేస్తున్నారో మమ్మల్ని కూడా అంతే ప్రశాంతంగా కెమెరా ముందు బంధించి సాయంత్రం వేళ చల్లగా వీచే గాలిలా, పున్నమి నాడు కాచే అందమైన వెల్లెల్లా, నిర్మలంగా కనపడుతున్న పచ్చని పైరులా, చెవిని సున్నితంగా స్పృశించే మధురమైన సంగీతంలా మీ సెషన్ ని కంప్లీట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఎఫర్మేషన్స్. ధనుజ గారు థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి తెస్తారు మేడం ఇలాంటి వర్డ్స్ అన్ని? డిక్షనరీస్ నుంచి సెర్చ్ చేస్తారా? లేదు లేదు తక్షిర గారు, నాకు అంటే వింటూ ఉంటే అవి రాస్తూ ఉంటాను. గాడ్స్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో ప్రవీణ్ సార్, మీ సెషన్ వచ్చేసి ఈ రోజు ఎలా ఉంది అంటే, లైక్ నా పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడు దాకా మేము సెషన్స్ వింటున్నాము, నాలెడ్జ్ ఇంటూ బ్రెయిన్ పెడుతున్నాము. ఈ రోజు మాత్రం నాకు తెలిసి 80% అందరూ బుక్స్ మీద పెట్టాలని ట్రై చేశారు. బికాస్ ఇక్కడ ఉంటే మర్చిపోతామేమో అన్న కాన్సెప్ట్ లో రైటింగ్ పర్పస్. బట్ వీ రిక్వైర్ యువర్ పీపీటీ సార్. సెషన్ లో చాలా కాన్సెప్ట్ గ్రాప్ చేసాము, అండ్ ఇంకా గ్రాప్ చేయాలి, ఫుల్ ఫ్లెజ్డ్ గా కావాలి అంటే మీ పీపీటీ ఇస్ మ్యాండేటరీ. అండ్ నాలెడ్జ్ అయితే కంప్లీట్లీ 100% డెలివర్ చేశారు సార్. ఇట్స్ గుడ్, ఫైన్. లైక్ రోజు మీరు ఎంత ప్లెజెంట్ గా అయితే ఫీడ్బ్యాక్ ఇస్తారో అంతకన్నా ప్లెజెంట్ గా స్మూత్ గా తీసుకెళ్లారు మీ సెషన్ ని. నైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. షేర్ చేస్తాం మేడం పీపీ. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సార్, రైట్ పర్సన్ గివింగ్ ఎ రైట్ ప్రెసెంటేషన్ కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు సార్. లైక్ ఇట్ వాస్ అ వెరీ వండర్ఫుల్ సెషన్. లైక్ అంటే ఐ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ రోజు మనం దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం, నిన్న మేము ఆల్రెడీ మీకు చెప్పాం సార్. నేను మీకు మీ కామ్ అండ్ కంపోజ్నెస్ కి పెద్ద ఫ్యాన్ సార్ అని చెప్పాను నేను ఆల్రెడీ. సో అది ఎలాగా అని అంటే ఈ రోజు అర్థమైంది సార్, యు డూ ఆల్ దిస్ థింగ్స్ అని. ఐ బిలీవ్ బట్ ఐ డోంట్ డూ ఇట్ సార్. లైక్ అంటే నేను మీరు చెప్పినవి లైక్ ఐ మేనిఫెస్ట్ థింగ్స్, బట్ జనరలింగ్ కానీ గ్రాటిట్యూడ్ రైటింగ్ కానీ నేను చెయ్యను. అంటే ఐ వాజ్ ట్రయింగ్ ఫర్ ఇట్ బట్ ఐ కుడింట్ అనమాట. సో బట్ ఈ సెషన్ తర్వాత ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాను సార్. ఐ విల్ డెఫినెట్లీ అప్డేట్ యూ రిగార్డింగ్ దట్ సార్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ మ్యామ్. జర్నల్ రైటింగ్ అండ్ గ్రాటిట్యూడ్ ఎఫర్మేషన్స్ ఇవన్నీ డైలీ హ్యాబిట్ అవ్వాలి మేడం. ఈవెన్ నేను కూడా పర్ఫెక్షన్ కాదు దాంట్లో, బట్ డెలివరింగ్ ఈజ్ ఈజీ దాన్ ఫాలోయింగ్. ప్రవీణ్ సార్, హ్యాపీ ఈవినింగ్. సార్ మాట్లాడండి. ఎస్ మ్యామ్, మౌనిక మ్యామ్, గో అహెడ్. యా Praveen sir, it's happy evening. I'm just grateful, thankful, blessed to hear your law of attraction classes. నాకు ఎలా ఉంది అంటే, నేను రోజు చేసేది మీరు చెప్పారు, నేను ఇవన్నీ చేస్తాను, నాకు మంచి రివిజన్ గా మంచి బూస్టప్ గా ఉంది. అంటే ఇలాంటి పర్సన్ నేను మళ్ళీ చాలా దూరం తర్వాత ఒక పర్సన్ ని వినడం, పీపీటీ ఇవ్వడం నాకు చాలాగా అంటే గుడ్. నా ఫ్రీక్వెన్సీ అనేది చాలా హై రేజ్ అయింది సార్ మీ క్లాస్ వల్ల. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. Thanks a lot. Thank you. Yes sir, Venkat sir. Happy evening Praveen sir. It's excellent session sir. Super. Law of attraction లో నిజంగా మంచి పవర్ఫుల్ పాయింట్స్ ఇచ్చారు. పాజిటివ్ థింకింగ్ ద్వారా నిజంగా ఎక్సలెంట్ పవర్. మేము అంటే ఎవ్రీ డైలీ లైఫ్ లో ఇది ఎగ్జాక్ట్లీ 100% ప్రాక్టికల్ గా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన సిస్టమ్స్ చాలా మేము న్యూ థింగ్స్ నేర్చుకున్నాం సార్. నిజంగా ఇట్స్ వెరీ ఎక్సలెంట్ సార్. నిజంగా ఏంటంటే పాజిటివ్ థింకింగ్, బిలీవ్ సిస్టమ్ కానీ మెడిటేషన్ ద్వారా కానీ మనం జీవితంలో ఎంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన లైఫ్ లో. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రాక్టికల్ గా 100% ప్రాక్టికల్ గా మనం డైలీ యాక్షన్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా ఎక్సలెంట్ టాపిక్ సార్. ఇది నిజంగా 100% ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వండర్ఫుల్ టాపిక్ సార్. అసలు వండర్ఫుల్ సెషన్. రామ్ జలదుర్గం గారు గుర్తొచ్చారు సార్ మీరు చెప్తున్న నాకు. రామ్ జలదుర్గం గారు ఒకసారి నేను ఇంపాక్ట్ లోనే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఒకసారి యూట్యూబ్ లో ఒకసారి చూశాను. చాలా నైస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సెషన్. చాలా కూల్ గా తీసుకెళ్లారు మీరు, చాలా అట్రాక్టివ్ గా అందరిని అట్రాక్ట్ చేశారు.
మంచి యాక్టివిటీస్ తో ముందుకు తీసుకెళ్లి సెషన్ ని ఎక్సలెంట్ గా కన్క్లూజన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మధ్యలో జస్ట్ మా పాపని టోస్ట్ నుంచి తీసుకురావడం కోసం ఒక 5 minutes 10 minutes బయటకు వెళ్ళి వచ్చాను. అందుకే వీడియో ఆన్ లో పెట్టుకెళ్ళిపోయాను అనమాట. ఎవ్రీ 8:30 బిఫోర్ 9 పాపని టోస్ట్ నుంచి తీసుకురావాలి. అది కొంచెం ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా మీ ఫీడ్బ్యాక్ కానీ క్వశ్చన్స్ కానీ వచ్చండి. ఫీడ్బ్యాక్. హ్యాపీ ఈవినింగ్ పరిస్థితి గారు తీసుకోండి. సార్, యద్భావం తద్భవతే అని స్టార్ట్ చేసి మైండ్ ఈజ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని స్టార్ట్ చేసి మా మైండ్స్ అంతా అట్రాక్ట్ చేసి చాలా ఎక్సలెంట్ గా సెషన్ చెప్పారు సార్. 4 step మేనిఫెస్టేషన్స్, నెక్స్ట్ ఈ క్లాప్ ఎలాగ మనం పాజిటివ్ గా థింక్ చేస్తే అలా ఎనర్జీ హై వెళ్తుందని చెప్పి చాలా కూల్ గా సెషన్ కంప్లీట్ చేశారు సార్. మీ సెషన్ వల్ల చాలా బాగా నేర్చుకున్నా. ఒక మనిషికి విజువలైజేషన్ ఇమేజ్, వోకల్ ఇమేజ్ అని 2 ఉంటాయని మేడం గారు చెప్పారు. ఈ రోజు ఆ 2 కంప్లీట్ అయిపోయినాయి సార్. ఎలాగైతే మిమ్మల్ని నేను ఎక్స్పెక్ట్ చేశాను దానికంటే 100% ఎక్కువ మీరు సెషన్ డెలివర్ చేశారు సార్. మీ సెషన్ నుంచి చాలా గురించి ఎలాగ డైలీ మనం పాజిటివ్ గా నిద్ర లేచినప్పటి నుంచి పాజిటివ్ మైండ్ తో ఉండాలి. నేను ఒక 20-30% నెగిటివ్ మైండ్ తోనే ఉంటాను సార్. ఎందుకంటే వర్క్ ప్రెషరు అలాగే నెగిటివ్ థాట్స్ ఎలా తగ్గించి పాజిటివ్ థాట్స్ ఎలా పెంచుకుంటే మన డే కూడా అంత పాజిటివ్ గానే జరుగుతుందని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. మనం 80% పాజిటివ్ గా ఉన్నది వదిలేసి 20% నెగిటివ్ గా ఉన్న దాని మీదే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో ఆ 80% ని మర్చిపోతున్నాం. అది జర్నల్ రైటింగ్ కానీ, గ్రాటిట్యూడ్ రైటింగ్ ఆర్ ఎఫర్మేషన్స్ రైటింగ్ లో మనం ఆ 20% వదిలేసి 80% గనక ఫాలో అయితే ఆ 20 కూడా 80లో కలుస్తుంది మేడం. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ 20% ని డే బై డే మనం నీరు పోసి నారు పోసి దాన్ని పెంచుతూ ఉన్నాం. సో ఆ 20 is becoming 80. Yes ma'am, thank you. యు ఆర్ 100% కరెక్ట్ సార్. నిజంగా పాజిటివ్ థింకింగ్ ద్వారా అలాగే విజువలైజేషన్ ద్వారా మనం చాలా ఎక్సలెంట్ గా మన లైఫ్ ని లీడ్ చేసుకోవచ్చు అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది దీంట్లో. మీరు చెప్పిన చాలా